హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారికా స్టోరీస్. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి మనం బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్లిమిటెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అని చాలా హైప్ చేశారు కదా. సో అన్నట్టుగానే నిజంగా నేను ఎపిసోడ్లో భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చెప్పడానికైతే 12 మెంబర్స్ అని చెప్పారు, కానీ అంతమంది అయితే రారండి. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. లైక్ క్లాన్స్కి ఆపర్చునిటీ ఇచ్చారనమాట. మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాము, ఆ ఛాలెంజెస్లో మీరు విన్ అవుతున్నప్పుడంతా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీరు స్టాప్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ ఛాలెంజెస్ విన్ అయ్యి లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని స్టాప్ చేయలేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ట్రిపుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ అన్ని ఛాలెంజెస్ కూడా వాళ్ళు విన్ అయ్యేలాగైతే ఇవ్వరు బిగ్ బాస్. ఆల్మోస్ట్ 6 మెంబర్స్ టు 8 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఈ వీకెండ్ కాకుండా నెక్స్ట్ వీకెండ్లో అనమాట. లైక్ మళ్ళీ టోటల్ లాంచ్ ఎపిసోడ్ లాగా ప్లాన్ చేసి అందరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మన ఎక్స్ హౌస్ మేట్స్ రాబోతున్నారు. లైక్ 6 to 8 కంటెస్టెంట్స్ అనుకుంటే ప్రతి సీజన్ నుంచి ఒకరిని తీసుకురావచ్చు అనమాట. అండ్ విన్నర్స్ అయితే మళ్ళీ రారు. లైక్ ఆల్రెడీ ఒకసారి గెలిచారు కదా, మళ్ళీ వాళ్ళకైతే ఆపర్చునిటీ ఉండదు. కానీ ఒక 20 సీజన్స్ అట్లా అయిపోయిన తర్వాత ఓన్లీ విన్నర్స్కి ఒకటి సపరేట్గా ఒక సీజన్ పెడితే చాలా బాగుంటుంది కదా. సో ఎవరెవరు వస్తున్నారో ఒకసారి చూసుకుంటే మనకు ఫస్ట్ సీజన్ నుంచి హరితేజ వస్తున్నారనమాట. ఈమెతే 100% కన్ఫర్మ్ అయిపోయారు. ఫస్ట్ సీజన్లో మీకు గుర్తుందా, అసలు చాలా ఎనర్జెటిక్గా బాగా పర్ఫామ్ చేశారు హరితేజ. హరికథలు చెప్పడం అంట, లైక్ టాస్క్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఈవెన్ టాప్ 5 వరకు కూడా వచ్చారు. అప్పటిలాగా ఇప్పుడు పర్ఫామ్ చేయగలరో లేదో చూద్దాం. సెకండ్ సీజన్ నుంచి 2-3 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయండి. ఒకరు సామ్రాట్, ఇంకొకరు రోల్ రైడర్ అండ్ దీప్తి సునయన. లైక్ దీప్తి సునయన్ తీసుకుంటే అప్పుడు తను చాలా లైక్ చిన్న ఏజ్, లైక్ కిడ్డిష్ బిహేవియర్ ఇట్లాని చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తే తనకు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ వచ్చినట్టే అనిపిస్తుంది. అండ్ సామ్రాట్ కూడా బయట అయితే లైక్ మూవీ ఆఫర్స్ కానీ అట్లయితే పెద్ద లేవు. అండ్ చిన్న చిన్న సిరీస్లో అయితే కనిపిస్తున్నారు. తను కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రోల్ రైడర్ కూడా స్కోప్ ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారో కింద కామెంట్లో చెప్పండి. సీజన్ 3 నుంచి కూడా మరి 2 నేమ్స్ వినిపిస్తున్నాయి. ఒకరు వచ్చి కమీడియన్ లైక్ రోహిణి అండ్ ఇంకొకరు వితిక. రోహిణి అయితే 100% కన్ఫర్మ్. ఇప్పటివరకు షోలో కామెడీ చేసే వాళ్ళు అంతా పెద్ద లేరు. లైక్ ఏదో చెప్పగా సాగిపోతుంది అనిపిస్తుంది కదా. ఇలా రోహిణి, అవినాష్ వీళ్ళందరూ కన్ఫర్మ్ అనిపిస్తున్నారు. వీళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ నుంచి ఏం డోకా ఉండదు. సీజన్ రేటింగ్ అయితే చాలా పెరిగిపోతుంది. వితిక నేమ్ వినిపిస్తుంది కానీ తనైతే ఖచ్చితంగా రాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే సీజన్ 3 అప్పుడే బయటకు వచ్చిన తర్వాత లైక్ చాలా నెగిటివ్ అయిపోయింది అని చెప్పి తను చాలా ఫీల్ అయిపోయి వీడియోస్ కూడా చేసింది. సో ఆల్రెడీ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇందాక అనుకున్నట్టు సీజన్ 4 నుంచి అవినాష్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. అండ్ సోహెల్ నేమ్ కూడా వినిపిస్తుంది. సోహెల్కి అయితే బిగ్ బాస్ నిజంగా లైఫ్ చేంజింగ్ అని అనొచ్చు. లైక్ బిగ్ బాస్ తర్వాత చాలా క్లిక్ అయిపోయారు. మూవీస్ ఆఫర్స్ చాలా వచ్చాయి. లైక్ బిగ్ బాస్ ఆపర్చునిటీ అయితే బాగా యూస్ చేసుకున్నారు అనిపించింది. కానీ ఇప్పుడు సినిమాలు అవన్నీ చేస్తున్నారు కాబట్టి వస్తారో రాదో తెలీదు. బట్ సోహెల్ వస్తే గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఈసారి ఎవరు ఎంట్రీ ఇచ్చినా బడ్డీస్ కానీ ఎంట్రీ ఇవ్వాలన్నమాట. సో 6 కానీ 8 కానీ మనం కంటెస్టెంట్స్ అనుకుంటే 3 girls 3 boys ఆర్ 4 girls 4 boys ఉంటారు డెఫినెట్గా. అండ్ మన సీజన్ 5 నుంచి ఎవరికి ఛాన్స్ ఉంది అని అంటే యాంకర్ రవి అప్పుడు లైక్ చాలా తొందరగానే ఎలిమినేట్ అయిపోయారు. అండ్ గేమ్స్ అట్లా పెద్ద ప్రూవ్ చేసుకునింది కూడా లేదు. బిగ్ బాస్ పెద్ద యూజ్ కూడా అవ్వలేదు యాంకర్ రవికి చెప్పాలంటే. సో ఈసారి వస్తే అతను మంచిగా ఆడి గుడ్ నేమ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 8 సీజన్స్ అయిపోలేదు కదా అనుకుంటున్నారా? మధ్యలో మనకి ఓటీటీ సీజన్ వచ్చింది, విన్ అయింది కదా ఆ సీజన్. లైక్ ఆ సీజన్ నుంచి ముగ్గురికి స్కోప్ ఉంది. ఒకరు ఆర్జే చైతు, యాంకర్ శివ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ నేమ్ వచ్చి మిత్రా శర్మ. గుర్తుందా అసలు మిత్రా శర్మ? ఆమె ఎందుకు టాప్ 5 వరకు వచ్చిందో ఎవరికి తెలీదు. లైక్ స్ట్రాంగ్ పిఆర్ ఉంటే మనం విన్ కూడా అయిపోవచ్చు అని నిజంగా ఆమె ప్రూవ్ చేసింది. ఆల్మోస్ట్ టాప్ 3 టాప్ 4 వరకు వెళ్ళింది. అగైన్ లైక్ పిఆర్ స్టంట్ అయి ఉండొచ్చు ఆమె కన్నా వస్తే. యాంకర్ శివ కూడా ఆ తర్వాత చాలా సీజన్స్లో నేమ్ వినిపించింది, ఖచ్చితంగా మళ్ళీ వస్తున్నారు అని. ఈసారి అయితే చాలా హై ఛాన్స్ ఉంది తను మళ్ళీ రావడానికి. అండ్ ఆర్జే చైతు సీజన్ 6 నుంచి గీతు రాయల్, వీళ్ళిద్దరు కూడా ఆల్రెడీ సీజన్ 8 హౌస్ మొత్తం చూపించినట్టు స్టార్మా వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేశారు. మేబీ వాళ్ళిద్దరు ఎంట్రీ కూడా ఉండొచ్చు. సీజన్ 6 నుంచి ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఒకరు వచ్చి శ్రీ సత్య అండ్ ఇంకొకరు వాసంతి. సో
సీజన్ 6 అయితే నిజంగా ఫ్లాప్ సీజను. వాళ్ళు అప్పుడు పెద్ద ఆడింది లైక్ అంతేం లేదు. బట్ వీళ్ళకి తర్వాత సీరియల్ ఆపర్చునిటీస్ కానీ లైక్ బయట సాంగ్స్ ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు. మంచిగానే యూటిలైజ్ చేసుకున్నారు. మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తారో లేదో చూడాలి ఈసారి. ఇక మన సీజన్ 7 నుంచి గౌతమ్ వెళ్తున్నారు. లైక్ ఆయన అశ్వగంధ 2.0 అని చాలా ట్రోల్ అయ్యారు. ఈసారి వస్తే మళ్ళీ 3.0 అని మన వాళ్ళందరూ ట్రోల్ చేస్తారేమో. బట్ వస్తే మాత్రం మంచి ఛాన్సే. అతను లైక్ బాగా గేమ్స్ ఆడి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈసారి. అండ్ సీజన్ 7 నుంచి నైని పావని 100% కన్ఫర్మ్ అయిపోయారు. తను లాస్ట్ టైం పాపం 1 వీక్లో ఎలిమినేట్ అయిపోయింది. లైక్ ఆ వీక్ కూడా టాస్క్ చాలా బాగా ఆడింది కానీ ఎలిమినేట్ అయిపోయింది. చాలామంది బయటకు వచ్చిన తర్వాత కూడా ఉండాల్సింది, మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది, ఇట్లా చాలా డిస్కషన్ జరిగింది. ఈసారి అయితే తను 100% వెళ్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళలో అయితే హరితేజ, కమీడియన్ రోహిణి, అవినాష్ అండ్ నైని పావని వీళ్ళ 4 మెంబర్స్ అయితే 100% పక్కా వెళ్తున్నారు. అండ్ మిగతా 4 మెంబర్స్ ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళలో ఉండొచ్చు అండ్ కొత్త వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఏదైనా ఛాన్స్ ఉంది. బట్ నిజంగా ఇప్పటి వరకు ఉన్న హౌస్ మేట్స్, కొత్త హౌస్ మేట్స్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ హారికా స్టోరీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ప్లీజ్.